వెల్కమ్. బడ్జెట్ అనౌన్స్మెంట్ టైంలో ఎప్పుడైతే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పైన పెరుగుదల అనౌన్స్మెంట్ అయిందో మార్కెట్ అన్ని ఇండైసెస్ మెనీ స్టాక్స్ కరెక్షన్ అవడం జరిగింది. అండ్ యాజ్ సూన్ యాజ్ కరెక్షన్ కంప్లీట్ అయ్యాక బాటమ్ లెవెల్ నుంచి మంచి పికప్ మనం చూసాం. దాదాపుగా అన్ని ఇండైసెస్లో స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, మైక్రో క్యాప్ ఎస్పెషలీ స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంట్ చూస్తున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ ఈటీఎఫ్, దట్ ఈస్ మేక్ ఇండియా, మనం దాదాపుగా బడ్జెట్ రోజు బాటమ్ 142, కరెంట్గా ఆల్మోస్ట్ 151 లెవెల్కి వచ్చింది. అంటే దాదాపుగా 9 రూపీస్ పర్ యూనిట్ ఈటీఎఫ్ పెరగడం చూస్తున్నాం. దట్స్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ మూవ్ ఇన్ 3 to 4 days. అదేవిధంగా స్మాల్ క్యాప్ కూడా ఆల్ టైమ్ హై లెవెల్ దగ్గరికి రావడం చూస్తున్నాం. దాదాపుగా 8200 నుంచి ఇప్పుడు 8820 అండ్ 8870 ఆల్ టైమ్ హై టచ్ చేసే విధంగా చూపిస్తూ ఉంది. సో బడ్జెట్ తర్వాత ఏదైతే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనౌన్స్మెంట్ వచ్చిందో మార్కెట్ దానికి మేజర్గా నెగటివ్ చెప్పకుండా బయింగ్ ఇచ్చుకుంటూ ఫర్దర్గా అప్సైడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మైక్రో క్యాప్ ఇండెక్స్ ఆల్ టైమ్ హైని క్రాస్ చేసింది. మనం మేక్ ఇన్ ఇండియా ఈటీఎఫ్ ఆల్ టైమ్ హై లెవెల్కి రావడానికి ట్రై చేస్తుంది. బట్ మైక్రో క్యాప్ మాత్రం ఆల్ టైమ్ హైని క్రాస్ చేసింది. అంటే వెరీ వెరీ స్మాల్ కంపెనీస్, స్మాల్ సైజ్ కంపెనీస్, అంటే మీకు 500 crores to 2000 crores ఏదైతే మార్కెట్ క్యాప్ ఉందో ఆ మార్కెట్ క్యాప్ కంపెనీస్ మాత్రం ఆల్ టైమ్ హైని క్రాస్ చేస్తూ క్లోజ్ చేయడం చూస్తూ ఉన్నాం కరెంట్ సిచ్యువేషన్లో. అంటే స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ కంపెనీస్ అగ్రెసివ్గా మూమెంట్ ఇవ్వడం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనకు మైక్రో క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్లో కూడా అంత మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ లార్జ్ క్యాప్ విషయానికి వస్తే ఆల్ టైమ్ హై నియర్ బై వచ్చింది. సో దట్స్ అ క్లియర్ ఇండికేషన్. లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ ఇవి స్ట్రాంగ్. బట్ మనం క్రొనాలజికల్ ఆర్డర్లో చూస్తే మైక్రో క్యాప్ ఆల్ టైమ్ హైని క్రాస్ చేసింది. లార్జ్ క్యాప్ విషయానికి వస్తే ఆల్ టైమ్ హై దగ్గర వచ్చింది. అదే స్మాల్ క్యాప్ విషయానికి వస్తే ఆల్ టైమ్ హై నియర్ బై రావడానికి ట్రై చేస్తుంది. అలాగే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ కూడా ఆల్ టైమ్ హై నియర్ బై రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఈ క్లారిటీ, సెక్టర్ రొటేషన్, సెక్టర్ ట్రెండ్ ఒక క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. కాబట్టి అయితే మనం ఈటీఎఫ్స్ కొనడం ఒక పద్ధతి అవుతే మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేస్తున్న వారు స్విచ్ అవ్వడం, లేదు అంటే న్యూగా ఎస్ఐపి మనకు మైక్రో క్యాప్లో కూడా స్టార్ట్ చేయొచ్చు. సో మనం ఒక మైక్రో క్యాప్ మ్యూచువల్ ఫండ్ సెర్చ్ చేయాలంటే ఎలా? ఫండ్స్ బజార్ ఈజ్ అ ప్లాట్ఫామ్ వేర్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ కెన్ ఆల్సో బీ బాట్. ఇది నా అకౌంట్ ఫ్రెష్గా ఓపెన్ చేయడం జరిగింది. సో ఇందులో మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే బ్యూటిఫుల్గా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్లో. అండ్ ఈ ప్లాట్ఫామ్ మనకు అన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ మనం రీసెర్చ్ చేయాలి అంటే ఇక్కడ మనం ప్లాన్ చేసుకోవచ్చు. అదేవిధంగా రీసెర్చ్లో మనం ఫండ్స్ అనలైజర్ ఆప్షన్కి వెళ్ళి అక్కడ మనం సెర్చ్ చేయొచ్చు, సెర్చ్ యువర్ ఫండ్. సో మనకు ఇప్పుడు కరెంట్గా అనాలిసిస్లో మనకు తెలిసింది ఏంటంటే మైక్రో క్యాప్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అని. సో మైక్రో క్యాప్, ఓకే, మనకు మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళ మైక్రో క్యాప్ ఫండ్, నిఫ్టీ మైక్రో క్యాప్ ఫండ్ని మనం సెర్చ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మనం ఇక్కడ చూడొచ్చు నిఫ్టీ మైక్రో క్యాప్ 250 ఇండెక్స్. దీన్ని మనం అనలైజ్ చేయదలుచుకుంటే డీటెయిల్గా మనం ఈ పర్టికులర్ మైక్రో క్యాప్ ఫండ్ని అనలైజ్ చేయొచ్చు. ఇందులో రిటర్న్స్ ఎలా ఉన్నాయి, ఈ పర్టికులర్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా ఏంటి, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫండ్ మేనేజర్ ఎవరు, అనాలిసిస్ అంతా చూసి మనకు ఈ పర్టికులర్ ఫండ్లో ఎవరు ఇన్వెస్ట్మెంట్స్, ఏ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, ఎలా ఇన్వెస్ట్ చేశారు,
ఈ ఫండ్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇదంతా మనం డీటెయిల్డ్గా అనాలిసిస్ చేస్తే ఈ ఫండ్ డీటెయిల్స్ అన్నీ ఈ పర్టికులర్ ఫండ్ బజార్ అకౌంట్లో మనం చూడొచ్చు. ఫండ్స్ బజార్ అకౌంట్ ఈజ్ ఫ్రీ ఫర్ ఆల్, ఎవరైనా సరే ఓపెన్ చేయొచ్చు. ఇందులో అకౌంట్ ఓపెన్ చేయడానికి తగిన లింక్ నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో బాటంలో మీరు చూడొచ్చు. దీంట్లో ఈ పర్టికులర్ మైక్రో క్యాప్ ఫండ్లో స్వప్నిల్ మయకర్ అనే అతను ఫండ్ మేనేజర్గా ఉన్నారు. తను ఎంకామ్ చేశారు, 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ ఫండ్ని తను మేనేజ్ చేస్తున్నాడు. దీనికి ఎక్స్పెన్స్ రేషియో కూడా తక్కువ ఉంది, 1%. జనరల్గా కొన్ని ఫండ్స్లో మనకు 2%, 2.2% కూడా మనకు ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. ఈ పర్టికులర్ ఫండ్ 1 lakh ఇన్వెస్ట్ చేసిన వారికి ప్రస్తుతం 1,78,060 రూపీస్ లెవెల్లో వచ్చింది. ఈ ఫండ్ స్టార్ట్ చేసి జస్ట్ 1 year అవ్వడం జరుగుతుంది. అంటే దాదాపుగా మనకు 80% రిటర్న్ మనకు ఈ పర్టికులర్ ఫండ్లో 1 yearలో అవ్వడం జరుగుతుంది. అదే మనం ఎస్ఐపి చేసిన వారికి రిటర్న్ 64%గా మనం చూస్తున్నాం. 1000 రూపీస్ ఎస్ఐపి 1 year నుంచి చేస్తున్న వారికి దాదాపుగా 64% రిటర్న్ మనకి ఈ పర్టికులర్ ఎస్ఐపి ఫండ్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ పర్టికులర్ పోర్ట్ఫోలియో, ఈ పర్టికులర్ ఫండ్ యొక్క పి రేషియో 28.76గా మనకు కనబడతా ఉంది. అన్ని డీటెయిల్స్ మనకి ఫండ్ అనాలిసిస్లో మనం చూస్తేనే మనం ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనే విషయం మనకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఈ క్లియర్ అనాలిసిస్ అనేది మనకి ఫండ్స్ బజార్ వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అకౌంట్ ఓపెనింగ్ కూడా ఫ్రీగానే ఉంటుంది. ఈ పర్టికులర్ ఫండ్ డీటెయిల్స్ అన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. లాస్ట్ 3 monthsలో మనకి రిటర్న్ 15.6% అండ్ 1 yearలో 69% ఇవ్వడం జరుగుతుంది. అండ్ 2022లో యాన్యువల్ రిటర్న్స్ మనకి ఈ పర్టికులర్ ఫండ్ 38.4% ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి మనకు వేరియస్ కాంపిటీటర్స్ అంటే వేరియస్ ఫండ్స్ ఇలాంటి మేనేజ్మెంట్తో ఉన్న ఆబ్జెక్టివ్తో ఉన్న ఫండ్స్ ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. వీటి అన్నిట్లో మనకు 1 year రిటర్న్స్లో చూసుకుంటే మాత్రం మోతిలాల్ ఓస్వాల్ నిఫ్టీ మైక్రో క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫండ్. ఎందుకంటే మనకు మైక్రో క్యాప్లో అంటే 500 crores to 2000 crores ఏదైతే మార్కెట్ క్యాప్ ఉంటుందో అందులో మనకు అనలిస్ట్ మీట్లు డీటెయిల్స్ సరిగ్గా దొరకవు. కాబట్టి వీరు ఈ పర్టికులర్ స్టాక్స్లో ఏదైతే వెరీ లో మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్స్లో రీసెర్చ్ చేసి ఒక మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేయడం అనేది ఒక యునీక్ వెంచర్గా మనం చూడాలి. యునీక్ ఆబ్జెక్టివ్తో స్టార్ట్ చేశారు. ఇలాంటి రీటైలర్స్ ఇలాంటి స్టాక్స్లో రీసెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ దొరకడం కష్టం. సో వీరు తగిన ఫండ్ మేనేజర్తో అనలైజ్ చేసి రీసెర్చ్ చేసి ఈ పర్టికులర్ ఫండ్ని స్టార్ట్ చేయడం జరిగింది 1 year బ్యాక్. ఇలాంటి ఫండ్స్ ఇంకా ఎన్నో ఫండ్స్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలనుకుంటే ఫండ్స్ బజార్లో అన్ని డీటెయిల్డ్ అనాలిసిస్ ఉంటుంది. ఈ పర్టికులర్ అనాలిసిస్ చేసి మనం ఇందులో ఫ్రీగా అకౌంట్ ఓపెన్ చేసేసి ఒక 4-5 స్టెప్స్లోనే ఈ అకౌంట్ ఓపెన్ చేసేసి మనం ఫండ్ అనాలిసిస్ రీసెర్చ్ ఇందులోనే మనం రీసెర్చ్ చేసి డైరెక్ట్గా మనం ఇక్కడి నుంచి బై చేసుకునే ఆప్షన్ మనకు ఫండ్స్ బజార్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మన కరెంట్ సిట్యువేషన్లో మైక్రో క్యాప్, స్మాల్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్స్ మంచి అగ్రెషన్లో ఉంది. కాబట్టి ఇందులో ఎస్ఐపి రూపంలో అయినా సరే లంసమ్ రూపంలో అయినా సరే మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లంసమ్ రూపంలో ఇన్వెస్ట్ చేసినా మనం ఎప్పుడైతే మార్కెట్ కరెక్ట్ అవుతుందో ఇంకా కొంత అమౌంట్ లంసమ్ రూపంలో చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు యావరేజింగ్ చేసుకోవాలి. ఎస్ఐపి అనే వరకు మనకు సిస్టమేటిక్గా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయాలంటే కొన్ని మంత్స్ మనకు పరిస్థితి ఇన్వెస్ట్ చేయడానికి సరిపోకుండొచ్చు. సో లంసమ్ రూపంలో చేసేవాళ్ళు స్టాగర్డ్గా ఒక 3 to 4 times వెన్ మార్కెట్ కరెక్ట్స్ మనం లంసమ్ అమౌంట్లు కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు మంచి రిటర్న్స్ లాంగ్ టర్మ్లో వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ రీసెర్చ్ అనేది ఫండ్స్ బజార్ వెబ్సైట్లో రెగ్యులర్గా మనం మంచిగా చేసుకొని మన అకౌంట్ ఓపెన్ చేసుకోగలుగుతాం. కాబట్టి నేను కూడా ఈ పర్టికులర్ దాంట్లో అకౌంట్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మన దగ్గర వేరే అకౌంట్స్లో మనం వేరే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మనం ఆ ఫండ్స్ని కూడా ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్కి తీసుకొచ్చేసి ఒకే లాగిన్ ఐడి పాస్వర్డ్తో మన టోటల్ పోర్ట్ఫోలియో మనం స్టడీ చేసుకోవచ్చు.
అండ్ ఈవెన్ మన ఫ్యామిలీ మ్యూచువల్ ఫండ్స్, ఫ్యామిలీ వారి మ్యూచువల్ ఫండ్స్ని కూడా ఒకే ప్లాట్ఫామ్, ఒకే లాగిన్తో కూడా మనం అరేంజ్ చేసుకోవడం ఈ ఫండ్స్ బజార్ అకౌంట్లో చేయడం జరుగుతుంది. కాబట్టి తగిన రీసెర్చ్, తగిన అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు పొందుతారని ఆశిస్తూ, నేను సెబీ అనలిస్ట్ని కాదు, తగిన రీసెర్చ్ చేయండి అండ్ ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.